అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ను విపక్షాలు స్తంభింపజేశాయి. విరాళాల చోరీపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈడీ, సిబిఐ, ఐటీతో దర్యాప్తు జరిపించాలన్నారు. అయితే అయోధ్యపై కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పిన తర్వాతే మాట్లాడాలన్నారు కిరణ్ రిజిజు. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంటు ఉభయ సభలు మళ్లీ దద్దరిల్లాయి. అయోధ్య విరాళాల చోరీపై రాజ్యసభలో చర్చకు పట్టుబట్టారు ఖర్గే. రామమందిర నిర్మాణం, విరాళాల అంశం చాలా తీవ్రమైన విషయమని, దీనిపై చర్చ జరగాలన్నారు. ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్రం సహకరించిందని, స్వయంగా ప్రధానే ఆ ట్రస్ట్ గురించి ప్రకటించారని అన్నారు. భూమి పూజ నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు అన్ని కార్యక్రమాల్లోనూ ప్రధాని పాల్గొన్నారని అన్నారు. ప్రధాని సభలో వివరణ ఇవ్వాలని ఈడీ, సిబిఐ, ఐటీ, ఇతర శాఖలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. और उसमें जो बहुमूल्य भेंटों, नगद दान, जमीन खरीद और प्रबंधन को लेकर गंभीर आरोप सामने आए हैं। ये करोड़ों श्रद्धालुओं की आस्था की विषय है। इस ट्रस्ट का गठन केंद्र सरकार ने किया है। प्रधानमंत्री ने खुद संसद में ट्रस्ट के गठबंधन की घोषणा की। बने तो आप जवाब देने से नहीं जा सकते। प्रधानमंत्री के सदन में बताइए, ईडी, सीबीआई और अन्य केंद्रीय ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మల్లికార్జున ఖర్గే తనకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం దక్కాలని, మీరే మొత్తం మాట్లాడాలని అనుకుంటున్నారు, దీన్ని తాము అంగీకరించలేమని అన్నారు. అయోధ్య రాముణ్ణి అవమానించిన చరిత్ర కాంగ్రెస్ నేతలకుందని విమర్శించారు కిరణ్ రిజిజు. క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ నేతలు సభలో అయోధ్య అంశాన్ని ప్రస్తావించాలి అన్నారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే కేంద్రం 2 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లుతో పాటు అప్రాప్రియేషన్ బిల్లు 2026ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఓవైపు నినాదాలు కొనసాగుతుండగానే మూజువాణి ఓటుతో బిల్లుల్ని ఆమోదించారు.